హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. ఈ రోజు నేను మీ ముందుకు ఒక మంచి ఫుడ్ బ్లాగ్ తో వచ్చేసానండి. క్లైమేట్ చూస్తే చల్ల చల్లగా ఉంది. సో ఇలాంటి మంచి క్లైమేట్ లో మనం ఏం తినాలనుకుంటాం? వేడి వేడి బజ్జీలు కదా. సో ఈ రోజు నా వీడియోలోని మీకు అరటికాయ బజ్జీ అండ్ మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా నోరూరిలాగా ఉంటుంది. సో బిఫోర్ దట్, ఎవరైతే కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారో నా వీడియోస్ ని లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆల్రెడీ రెడీ చేసి ఉంచానండి. ఇలాగా అరటికాయ పీసెస్ ని కట్ చేసుకున్నాను స్లైసెస్ కింద. చూసారు కదా ఎంత పల్చగా. అండ్ మిర్చి బజ్జీ, యాక్చువల్లీ ఇది బజ్జీ మిర్చి అండి, ఫుల్ గా ఉంటుంది. ఇలా వేయకూడదు. యాక్చువల్లీ మనం చాలా మంది ఏమనుకుంటారు అంటే ఫుల్ గా వేసేస్తారు. చూడండి, మనకి బయట స్టాల్స్ లో కూడా వాళ్ళు కట్ చేసి వేస్తారు, ఫుల్ రౌండ్ ఇవ్వరు మనకి. సో హాఫ్ స్లైస్ చేసి ఇలాగా రెడీ చేసుకున్నాం. ఇది కారం కూడా ఉండదు. సో మనం డైరెక్ట్ గా రెడీ చేసుకోవచ్చు. సో దానికి కూడా నేను రెడీ చేసి ఉంచానండి. ఇలాగా ప్యూర్ శనగపిండి తీసుకున్నాను. అండ్ ఈ వైట్ డిష్ వచ్చేసి చిన్న బేకింగ్ సోడా, అంటే కొంచెం పొంగినట్టు వస్తాయి కదా, బయట వేసినట్టు ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం. సో ఇంకా ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోనండి, మిర్చి బజ్జీని ఇలా హాఫ్గా మజ్జికి కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇవి అయితే కారం కూడా ఉండవండి, మీరేం భయపడక్కర్లేదు. వీటిని వాటర్లో వేడి చేసి అలా ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు మనం. మిర్చి బజ్జీ కాబట్టి. మామూలు మిర్చి అనుకోండి, మీరు అన్నట్టు మనం ఉప్పు వాము వేసి ఒక్కసారి బాయిల్ చేయాలి. అండ్ ఇదిగో చూసారా, ఇవి అరటికాయ బజ్జీలు. చూసారా స్లైసెస్ చేశాను ఎంత సన్నగానో. ఇలా చేసుకుంటేనే బజ్జీ బాగా ఉడికి బాగుంటుంది టేస్ట్గా. ఓకేనా అండి? ఇదిగోనండి, ఇది శనగపిండి బ్యాటర్ అనమాట. ఇలాగా చిక్కగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. అన్నీ ఇందులోనే ఉప్పు, కారం, కొంచెం వాము కూడా వేసానండి. అండ్ బేకింగ్ సోడా మీకు ముందే చెప్పాను కదా. సో ఇలా కన్సిస్టెన్సీ మనకి ఉండాలి బాగా. ఇలా వస్తే చక్కగా బజ్జీలు బాగా వస్తాయన్నమాట. వాము ఎందుకు వేసాను అంటే లైక్ డైజెషన్ ప్రాబ్లం అది అవ్వచ్చు కదా సమ్టైమ్స్, శనగపిండి పడకుండా ఉన్న వాళ్ళకి. సో అది హెల్ప్ అవుతుంది అనమాట, అంతే. ఓకేనా అండి? ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బజ్జీలు వేయడం స్టార్ట్ చేసుకోవడమే. చూసారు కదా, ఒక్కొక్కటి ఇలాగా డిప్ చేసి బాగా డిప్ చేసిన తర్వాత ఇలాగా ఆయిల్లో వేసేయడమే. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీ అయిన బజ్జీలు. బయట అయితే బాగా రేట్ అండ్ అంత హైజీనిక్ కాదు. సో హైజీనిక్ ఫుడ్ కావాలి అంటే మనం మ్యాక్సిమం ఇంట్లో చేసుకుంటేనే చాలా మంచిది. చూసారుగా, ఓకే, వెరీ సింపుల్. అవునండి, మిర్చి బజ్జీ, అరటికాయ బజ్జీ, అండ్ లాస్ట్లో కొంచెం పిండి మిగిలిపోతే ఒక ఉల్లిపాయ వేసి ఇలాగా పకోడీలా కూడా వేస్తానండి, వేస్ట్ అవ్వకుండా. ఇదిగోనండి వేడి వేడి బజ్జీ, చూసేద్దామా టేస్ట్ ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉందండి. అండ్ కారం కూడా లేవు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బజ్జీ మిర్చి అయితే చాలా టేస్టీగా వస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.